రైట్ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు తెలంగాణ సర్కార్ చేతికందింది. 16 నెలల పాటు శోధించి సాధించి ఓ రిపోర్ట్ను అయితే కమిషన్ తయారు చేసింది. ఇక కమిషన్ సర్కార్ చేతికి వెళ్ళింది. సర్కార్ చేతికి వెళ్ళిన తర్వాత ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ త్వరలోనే ఒక రిపోర్ట్ అందించనుంది. ఈలోపే కేబినెట్ భేటీ జరగబోతుంది. కేబినెట్ భేటీలో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, మొత్తంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతారా, ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే రిపోర్టుపై బయటకు వచ్చిన లీకులను చూస్తే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ నే టార్గెట్ గా చేసుకుని రిపోర్ట్ను తయారు చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై 2024 మార్చిలో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. దాదాపు 16 నెలల పాటు విచారణ చేసిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ మాజీ మంత్రి ఈటెలతో పాటు ప్రాజెక్టులో పనిచేసిన కీలక ఇంజనీర్లను కూడా విచారించింది. ప్రాజెక్టును కూడా సందర్శించింది కమిషన్. ఇక రిపోర్ట్ను తయారు చేసిన కమిషన్ ప్రాజెక్టు పనులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కేబినెట్ అనుమతి లేకుండానే నిర్మించారన్న సంచలనాన్ని కమిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరో కీలక అంశం ఏమిటంటే తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనేది పచ్చి అబద్ధమన్న కోణంలో రిపోర్టు రాసుకొచ్చినట్టు తెలుస్తోందన్న విమర్శ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే అధికారులు ప్రాజెక్టును నిర్మించారని ఆరోపణలు కూడా చేసింది. ఇక బ్యారేజీలకు వాప్కో సంస్థ డిపిఆర్ తయారు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అనేక వైఫల్యాలు జరిగాయని ఆ రిపోర్టులో ఎత్తి చూపినట్టు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా పలు తప్పిదాలను, అధికారుల నిర్లక్ష్యాలను కమిషన్ ఎత్తి చూపిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కీలక అంశం ఏంటంటే కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రాజెక్టును నిర్మించారన్నదే సంచలనంగా మారిందన్నది ప్రచారం సాగుతోంది. ఎందుకంటే విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ నుంచి హరీష్ రావు, ఈటెల వరకు అంతా కేబినెట్ నిర్ణయం మేరకే ప్రాజెక్టును నిర్మించామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కమిషన్ ఎలాంటి కేబినెట్ నిర్ణయం లేదని రిపోర్టులో తేల్చి చెప్పింది. కేసీఆర్ సహా విచారణకు హాజరైన నేతలంతా అబద్ధాలు చెప్పారా, నిజంగానే కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్మించారా, వాప్కోస్ రిపోర్ట్ను కూడా బేఖాతరు చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక సంచలనం రేపుతున్న ఈ కాళేశ్వరం రిపోర్టుపై చర్చించేందుకు ఈ నెల 4న కేబినెట్ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. రిపోర్టులోని సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చే సారాంశంపై చర్చించి ఏం చేయాలన్న దానిపై కేబినెట్ డిసిషన్ తీసుకోనుంది. గత ప్రభుత్వాన్నే కార్నర్గా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ఏమైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంటుందా, కేసులు నమోదు చేస్తే ఎవరిపై చేస్తారు, కేసీఆర్, హరీష్ రావు, ఈటెలతో సహా అధికారులపై కూడా చేస్తారా, ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది, త్వరలో జరిగే లోకల్ ఎన్నికల ముందు దీన్ని ప్రచారాంశంగా చేసుకుంటుందా అన్నదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్.